మీది ఒక్క సెకండ్ టైం వేస్ట్ కాకుండా జాగ్రత్త తీసుకొని చేస్తున్న వీడియో ఇది. గవర్నమెంట్ జాబ్స్ గురించి మాట్లాడుకుందాం. 2024లో మీ దగ్గర 15,000 రూపాయల జీతం ఉండే ఒక ఉద్యోగం ఉంటే ఈ ఫోన్ రాదు, ఈ ల్యాప్టాప్ రాదు, నెలంతా తిరిగితే కార్కి పెట్రోల్ రాదు, యునో వాట్, తినడానికి తిండి కూడా కరెక్ట్గా రాదు. కానీ ఒక్క నిమిషం ఈ జాబ్ పేరు మార్చి చెప్తే ఏమవుతుందో తెలుసా? ఇదే ఒక గవర్నమెంట్ క్లర్క్ జాబ్ అయితే ఈ ఫోన్ ల్యాప్టాప్ ఈఎంఐలో కాదు, ఫస్ట్ నెలలో వచ్చింది. 2 BHK ఫ్లాట్ రెంట్కి ఏంటి సొంతది వచ్చింది, కార్ పెట్రోల్ ఏంటి కారే వచ్చింది. ఇది ఫ్యాంటసీ కాదు, ఫ్యాక్ట్. సందీప్ సింగ్ అని ఒక మ్యారేజ్ ఏజెంట్, అతని దగ్గరికి వచ్చిన ఒక క్లయింట్ కి గవర్నమెంట్ జాబ్ ఉన్న ఒక క్లర్క్ కి మ్యారేజ్ సెట్ చేస్తే దాని గురించి చెప్తుంటే చదివా. నా ఫోకస్ ఆ పెళ్లి పైన కాదు, పెళ్లికి పెట్టిన ఖర్చు పైన. 20 లక్షల కార్ కట్నంగా ఇస్తే ఇంకో 20 లక్షల గోల్డ్ చేపిస్తే 60 లక్షలు పెళ్లికి పెట్టిన ఖర్చు. ఆ 15,000 రూపాయల జీతాన్ని యాజ్ ఇట్ ఈస్ గా బ్యాంక్ అకౌంట్లో వేస్తే ఆ 1 కోటి రూపాయలు సంపాదించడానికి ఇతనికి ఎన్ని రోజులు పడుతుందో తెలుసా? 22 సంవత్సరాలు. లంచంతో ఎన్ని సంవత్సరాలు పడుతుందో తెలుసా? 2 fucking years. హలో ఎవరైనా దిస్ జో కామెడీ దిలీప్ రెడ్డి. ఈ రోజు వీడియో తోటి చాలా మందికి దేశం పైన నమ్మకం అవ్వచ్చు, చాలా మందికి ఆత్మ గౌరవం చచ్చిపోవచ్చు, నాకు ఫరక్ పడదు. కొంతమందికి మాత్రం దేశాన్ని మార్చాలనే ఆలోచన కలుగుద్ది, వాళ్ళ కోసం ఈ వీడియో తయారు చేస్తుంది. 2014 నుంచి 2019 లోపల 22,599,238 మంది ఆస్పిరెంట్స్ గవర్నమెంట్ జాబ్ కి అప్లై చేస్తే దాంట్లో 7,22,311 మందికి మాత్రమే ఒక గవర్నమెంట్ జాబ్ వచ్చింది. అంటే 1000లో 3 మాత్రం ఒక గవర్నమెంట్ జాబ్ వచ్చింది. 0.03% మాత్రమే ఒక గవర్నమెంట్ జాబ్ వచ్చింది. ఒక యావరేజ్ ఆస్పిరెంట్ తన లైఫ్ లో 10/10 రూమ్ లో 4 years మినిమం ప్రిపేర్ చేస్తూ గడుపుతున్నాడు. ఈ 5 years టెన్యూర్ లో 21,98,76,927 మంది ఆస్పిరెంట్స్ వాళ్ళ లైఫ్ లో 4 years వేస్ట్ చేసుకున్నట్టు. దేశంలో అతి పెద్ద సమస్య ఇది కాకపోతే ఇంకేంటో నాకు తెలియదు. మార్చాలంటే ప్రశ్నలు అడగాలని చెప్పా కదా. ఇండియాలో ఒక గవర్నమెంట్ జాబ్ రావడం ఎందుకు అంత కష్టం? 99.07 ఆస్పిరెంట్స్ గవర్నమెంట్ జాబ్ ఎందుకు సెలెక్ట్ గారు? ఇంత పరీక్ష తర్వాత, ఒక యుద్ధం గెలిచిన తర్వాత దేశాన్ని మార్చాలనుకునే ఒక ఆఫీసర్ కరెక్ట్ ఎందుకు అవుతాడు? గవర్నమెంట్ జాబ్ అంటే పిచ్చి పేరెంట్స్ కి రీజన్ 1. మన తల్లిదండ్రుల దగ్గర నుంచి మొదలు పెట్టిన నా ఫ్రెండ్ కూడా మైక్రోసాఫ్ట్ లో వర్క్ చేస్తున్నాడు, IIT గ్రాడ్యుయేట్. అక్షరాలు 60 లక్షలు వాడి జీతం. వాళ్ళ నాన్న వాడితో ఈ జాబ్ ఎందుకు, మిగతా డబ్బులు నేను ఇస్తా, జాబ్ వదిలేసి సివిల్స్ ప్రిపేర్ అయ్యి కలెక్టర్ అవ్వచ్చు అన్నాడు. ఈ ఒక్క మాట మనకి ఇండియన్ గ్రౌండ్ రియాలిటీ ఏంటని చెప్పిద్ది. ప్రిపేర్ అయ్యే ప్రతి 3లో 2 పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళు. 66.6% ఆర్ ఫ్రమ్ విలేజ్ బ్యాక్గ్రౌండ్. డేటా 2011 సెన్సస్. 50% మందికి ఎడ్యుకేషన్ మదర్ టంగ్ లో అయింది. తెలుగు అయితే తెలుగు, తమిళ అయితే తమిళ్, బీహార్ అయితే బీహార్. డేటా 2020 సెప్టెంబర్ సెన్సస్. అంటే వీళ్ళకి ఇంగ్లీష్ వచ్చి ఉండే ఛాన్సెస్ 0, కంప్లీట్ 0. ఈ 2 విషయాలను కలిపి చూడండి. వీళ్ళకి మా ఫ్రెండ్ లాగా మైక్రోసాఫ్ట్ లో జాబ్ వచ్చే ఛాన్స్ ఉందా? ఏ ప్రైవేట్ కంపెనీలో అయినా సాఫ్ట్వేర్ జాబ్ వచ్చే ఛాన్స్ ఉందా? లేదు. ఎందుకు? ప్రతి సాఫ్ట్వేర్ కంపెనీలో ఇంగ్లీష్ అనే లాంగ్వేజ్ ఖచ్చితంగా కావాలి. అంటే ఏంటి? దేశంలో మోస్ట్ ఆఫ్ ది యువత అన్వర్తి ఫర్ అ వైట్ కాలర్ ప్రైవేట్ జాబ్. ప్రైవేట్ జాబ్ కి పనికి రారు. వైట్ కాలర్ ప్రైవేట్ జాబ్ కి పనికి రారు. వై? కంప్యూటర్ ముందు జాబ్ చేయాలంటే ఇంగ్లీష్ కావాలిగా. సర్వీస్ సెక్టర్ లో బతకాలంటే ఇంగ్లీష్ రావాలిగా. ఆర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇస్ అ గార్బేజ్. రీజన్ నెంబర్ 2. వరల్డ్ ఎకనామిక్ ఫోరం రిలీజ్ చేసిన పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ చూడండి. 9 out of every 10 graduates are unemployable, useless to the market. 4 out of 5 engineers are unemployable, useless. 3 out of every 4 management professionals are useless. వాళ్ళు ఏ ఇంటర్వ్యూలు అటెండ్ అయినా కానీ వాళ్ళకి జాబ్ దొరకదు. అలాంటప్పుడు మిగిలిన జాబ్ ఏంటో తెలుసా? బ్లూ కాలర్ జాబ్. క్లియర్ గా చెప్పాలంటే లేబర్ పని. పని చాలా ఎక్కువ, డబ్బు చాలా తక్కువ. అందుకని ఎడ్యుకేషనల్ క్యాపబిలిటీ లేకపోయినా కానీ బ్లూ కాలర్ జాబ్ చేయలేక గవర్నమెంట్ జాబ్ అనే ముసుగులో జీవితాన్ని వేస్ట్ చేసుకునేది. తమిళనాడులో 14 స్వీపర్ పోస్ట్ ఓపెన్ అయితే, క్లీనింగ్ పోస్ట్ ఓపెన్ అయితే 4,000 మెంబర్స్ అప్లై చేసిండ్రు. దాంట్లో మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఇంజనీర్స్ అండ్ MBA హోల్డర్స్. మధ్యప్రదేశ్ లో 15 ప్యూన్ జాబ్ పోస్ట్ ఓపెన్ అయితే దానికి అప్రాక్స్ 2,000 మంది PhD హోల్డర్స్ అప్లై చేసిండ్రు. 5th క్లాస్ పాస్ అయ్యి దగ్గరలో ఒక సైకిల్ ఉంటే చాలా ఎలిజిబిలిటీ పెట్టిన ఒక పోలీస్ మెసెంజర్ జాబ్ కి ఎంతమంది అప్లికేషన్స్ పెట్టారో తెలుసా? 28,000 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్స్, 13,700 పైన PhD హోల్డర్స్. ఇది కరెంట్ ఈ రోజు పరిస్థితి. వాట్ ఈస్ యూస్ ఆఫ్ డూయింగ్ అ PhD? నథింగ్. అబిస్మల్ వర్త్ డిగ్రీ. ఇండియాలో అన్ఎంప్లాయ్మెంట్ రేట్ 5% అయితే గ్రాడ్యుయేట్స్ లో అన్ఎంప్లాయ్మెంట్ రేట్ 17%. ఫ్యాక్చువల్ గా చెప్పాలంటే ఏ డిగ్రీ చేయని వాడి కంటే ఒక డిగ్రీ చేసిన వాడు ఖాళీగా ఉన్నట్టు. నన్ను తప్పు పట్టద్దు. గవర్నమెంట్ జాబ్స్ కి ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్కడు అండర్ క్వాలిఫైడ్ అని గానో లేదంటే స్కిల్ లేదని గానో చెప్పాలనేది నా ఉద్దేశం కాదు. బిట్స్ పిలానీలో ఉన్న నా ఫ్రెండ్ ఒకడు ప్లేస్మెంట్స్ వదిలేసి నేను ఇప్పటి నుంచే కలెక్టర్ అవ్వాలి అని ముఖర్జీ నగర్కి వెళ్ళి ప్రిపరేషన్ స్టార్ట్ చేసిండు. నా మైక్రోసాఫ్ట్ ఫ్రెండ్ జాబ్ వదిలేశాడు సివిల్స్ ప్రిపేర్ అవడానికి. వీళ్ళందరూ కూడా సిస్టమ్ మార్చడానికి లోపలికి వెళ్ళిన వాళ్ళే. వీళ్ళ మీద నాకు అట్మోస్ట్ రెస్పెక్ట్ ఉంది. ఐ రెస్పెక్ట్ ఎవ్రీ వన్ ఆఫ్ దెమ్. అగైన్ ఇప్పటికి కూడా నాకు తెలిసిన ఎంతో మంది పేరెంట్స్ పొలాలన్నీ అమ్ముకొని 5 acres ల్యాండ్ ని 4.99 acres చేసి ఇల్లు 1200 square feet అయితే 1500 square feet అయితే దాన్ని అమ్మేసి 1000 square feet లోపల చేసి అట్లీస్ట్ దానికి రిజిస్టర్ చేయించుకొని OBC NCL నాన్ క్రీమీ లేయర్ లో రిజర్వేషన్ రావాలని ఎంతమంది చూస్తున్నారు తెలుసా? ఇది రియాలిటీ. ఇదే రియాలిటీ. ఈ రిజర్వేషన్ ఒకటే ఎలా యూజ్ అవుతుంది, ఎలా యూజ్లెస్ అవుతుంది అని చెప్పాలంటే అరగంట వీడియో వద్దు. తప్పు మీది కాదు. ఎన్నో లెవెల్స్ లో మన పైన కూర్చున్న పొలిటీషియన్స్ 2000 లో పనిచేసిన గవర్నమెంట్ ఎంప్లాయీస్ కంటే 2021 లో పనిచేసిన
చేసిన గవర్నమెంట్ ఎంప్లాయీస్ సంఖ్య 3 లక్షలు తక్కువ. ఆ 20 సంవత్సరాల్లో మన పాపులేషన్ 1.5 టైమ్స్ పెరిగింది. అయితే గవర్నమెంట్ ఎంప్లాయీస్ సంఖ్య ఎందుకు తగ్గింది? గవర్నమెంట్ సెక్టర్ లో ఖాళీగా ఉన్న వేకెన్సీస్ సంఖ్య గత 20 సంవత్సరాలు ఇదే హైయెస్ట్. సెంట్రల్ గవర్నమెంట్ లో 60 మినిస్ట్రీస్ కి పైన 1,00,000 గవర్నమెంట్ జాబ్స్ ఖాళీగా పడి ఉన్నాయి. సైన్స్ అండ్ టెక్నాలజీలో 69% గవర్నమెంట్ జాబ్స్ వేకెంట్ ఉన్నాయి. కామర్స్, మైన్స్, ఫిషరీ, యానిమల్స్ 50% పైన గవర్నమెంట్ జాబ్ పోస్ట్ వేకెన్సీగా పడి ఉన్నాయి. ఐఎమ్ నాట్ లైయింగ్ ఎనీథింగ్. సింపుల్ గూగుల్ చేస్తే మీకు అర్థమైంది ఎన్ని పోస్ట్ వేకెన్సీ ఉన్నాయని. ప్రతి సంవత్సరం జాబ్ వేకెన్సీ సంఖ్య తగ్గుతూ వస్తుంది. కాంపిటీషన్ డిమాండ్ పెరగడానికి ఎవరు కారణం గుర్తుపెట్టుకోండి, మళ్ళీ వస్తుంది దీని దగ్గరికి. అది క్వాలిఫైర్ ఎగ్జామ్ అయినా కానీ, ఇంటర్వ్యూ అయినా కానీ ఇంగ్లీష్ లోనే నడిచేది. జూనియర్ లెవెల్ పోస్ట్ దగ్గర నుంచి ఐఏఎస్, ఐపీఎస్ పోస్ట్ దాకా యూపీఎస్సీ, సిఎస్సీ లో కూడా ఇంగ్లీష్ లాంగ్వేజ్ డిస్క్రిమినేషన్ ఎక్కువైపోతుందని ఎంతో మంది ఆస్పిరెంట్స్ కంప్లైంట్ చేసిన రోజులు ఇవి. మన దగ్గర ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం ఇంగ్లీష్ అనేది రాకపోతే ఒక ప్రైవేట్ బ్లూ కాలర్ జాబే కాదు, ఒక గవర్నమెంట్ జాబ్ రావడం కూడా కష్టమే. But if English is the biggest problem, then why don't they make English mandatory language? They won't do it. They won't fucking do this. They are printing money. Who? COACHING. కోచింగ్ ఇండస్ట్రీ. ఈ కోచింగ్ ఇండస్ట్రీ ఖరీదు ఎంత తెలుసా? 1,33,000 కోట్ల రూపాయలు. ఆలోచించండి, దేశంలో ఇంగ్లీష్ మ్యాండేటరీ చేస్తే నెంబర్ 1 ప్రైవేట్ జాబ్స్ లో ఎలిజిబుల్ అయిన మన యూత్ వల్ల సర్వీస్ సెక్టర్ భయంకరంగా పెరుగుద్ది. జాబ్స్ మళ్ళీ క్రియేట్ అవుతుంది. జాబ్స్ మళ్ళీ క్రియేట్ చేస్తే ఏమవుతుంది? ఎవ్రీ వన్ ఆఫ్ దెమ్ విల్ గో టు ప్రైవేట్ జాబ్. నెంబర్ 2 తర్వాత ఏమవుద్ది? కాంపిటీషన్ ఆటోమేటిక్ గా తగ్గిపోయింది. నెంబర్ 3 తర్వాత ఏమవుద్ది? కోచింగ్ దగ్గరికి వెళ్ళే వాళ్ళ సంఖ్య ఆటోమేటిక్ గా తగ్గిపోయింది. నెంబర్ 4 ఇఫ్ యూ ఫైట్ ఫర్ అ సొల్యూషన్ యూ డై ఫస్ట్. పీస్ గివ్స్ యూ డెత్. ఇంగ్లీష్ వస్తే గవర్నమెంట్ జాబ్ తో పని లేకపోతే ఎంప్లాయబుల్ నువ్వు అయితే మాటలు చెప్తే నువ్వు ఓటేవుగా, నువ్వు రాడికలైజ్డ్ కాదు. కోచింగ్ బిజినెస్ ఒక మాస్ స్కేల్ ఇండస్ట్రీ. ఈ రోజు ఇంత పెద్ద ఇండస్ట్రీ నడవాలంటే మీ దగ్గర తెలివి ఉండదు. దట్ ఈస్ ద ఫస్ట్ కండిషన్. నడిపేవాడే నీ పైన పొలిటీషియన్ అయి కూర్చోవాలి. దట్ ఈస్ ద సెకండ్ కండిషన్. డెడ్లీ కాంబినేషన్. అండ్ ఎక్స్ప్లాయిటర్ హెస్ బికమ్ అ పొలిటీషియన్. దట్ ఈస్ డిస్ట్రాయింగ్ ఇండియా. సింపుల్ లాజిక్ చెప్పమంటావా? నీకు జబ్బు చేసింది, బాగు చేయడానికి డాక్టర్ ఉన్నాడు, బాగు చేసి డబ్బు తీసుకుంటారు. కానీ అదే డాక్టర్ నువ్వు జబ్బును పడడానికి కారణమైన వైరస్ నీ చేతే కొనిచ్చి నువ్వు తీరా జబ్బును పడ్డ తర్వాత అదే డాక్టర్ దగ్గరికి పిలిపించుకొని సగం నీకు బాగు చేసి డబ్బులు తీసుకుంటే నువ్వు ఆ డాక్టర్ ఏమంటావు? దాట్ ఈస్ వాట్ హ్యాపెనింగ్ ఇన్ ఇండియా. ఇది జరగకపోతుంటే ఎన్ని పేపర్ లీక్స్ జరుగుతున్నాయి? పేపర్ లీక్స్ జరిగిన ప్రతి కోచింగ్ ఇన్స్టిట్యూట్ ని పట్టుకోలేదే. యూపీఎస్సీ, సిఎస్సీ, సిజిఎల్, ఎస్జిఎల్ ఎన్ని పేపర్ లీక్స్ అయినాయి? ఒక కోచింగ్ ఇన్స్టిట్యూట్ పేరు ఎగ్జాక్ట్ గా ఇన్వెస్టిగేషన్ లో బయటపడింది. బ్లూటూత్ పేరింగ్ ఇయర్ ఫోన్స్ తోటి చీట్ చేస్తున్నారని ఆ కోచింగ్ ఇన్స్టిట్యూట్ ఇప్పటికీ నడుస్తూనే ఉంది. వాట్ ఆర్ ఆల్ దిస్? వాట్ నాన్ సెన్స్ ఇస్ దిస్? అగైన్ నేను ఆల్రెడీ చెప్పినట్టు నువ్వు చెడిపోవడానికి కారణం ఏదైనా చెప్పడం నా ఉద్దేశం కాదు. నిన్ను బాగు చేయడం నా లక్ష్యం. ఈ సిస్టమ్ అంతా నేను బాగు చేయలేనుగా, నా చేతిలో కూడా లేదుగా. బట్ యూ డిజర్వ్ టు బి బెటర్. ఇక్కడ ఈ మెడిసిన్ ఏదైతే ఉందో ఈ మెడిసిన్ ఆ డాక్టర్ చేతిలో లేదు, నీ చేతిలో ఉంది. నీ చేతిలో ఏముంది? ఈ ఫోన్ ఉంది, ఇంటర్నెట్ ఉంది, డిజిటల్ రెవల్యూషన్ ఉంది. వాట్ ఈస్ ద సొల్యూషన్ ఫర్ దిస్ ప్రాబ్లం? 1 ఇంగ్లీష్ నేర్చుకో, స్టెప్ 1 ఆఫ్ ద సొల్యూషన్. స్కిల్ నేర్చుకో, స్టెప్ 2 ఆఫ్ ద సొల్యూషన్. డబ్బు సంపాదించు, స్టెప్ 3 ఆఫ్ ద సొల్యూషన్. డబ్బు ఎక్కువైన తర్వాత దమ్ముంటే ప్రిపరేషన్ స్టార్ట్ చేయి. ప్రిపేర్ అవడానికి బయటికి రా. నీ డబ్బుతో, నీ అయ్యే డబ్బుతో కాదు. ఈ రోజు ఈ వ్యవస్థ ముసుగులో దాక్కొని నీ జీవితాన్ని నువ్వు వేస్ట్ చేసుకుంటున్నావు చూడు. నీ జీవితమే కాదు నువ్వు వేస్ట్ చేస్తుంది. ఎంతో మంది నరకం అనుభవించి తీసుకొచ్చిన స్వతంత్రాన్ని వేస్ట్ చేస్తున్నావు. దానికి ఒక అర్హత లేదా? నీ భుజాలపైన బాధ్యత లేదా? బయట నుంచి డబ్బులతే దేశంలో తీసుకుంటా. నీ కాళ్ళ మీద నువ్వు నిలబడ్డ తర్వాత గవర్నమెంట్ జాబ్ అనే ముసుగులోకి వెళ్ళు. వాట్ ఇస్ అన్ ఎక్స్క్యూజ్? టుడే ఐమ్ ఫకింగ్ 20 years. I started earning when I was 18. నా దగ్గర ఒక ఫోన్ ఉండింది, ఒక ఫోన్. ఆ ఫోన్ దగ్గర నుంచి ఇక్కడ దాకా వచ్చా. టుడే ఐమ్ ఎర్నింగ్ లాక్. ఎలా పాసిబుల్ అయింది? ఆల్ దట్ హ్యాపెండ్ బికాస్ ఆఫ్ మై ఇంగ్లీష్ అండ్ ద స్కిల్ ఐ లెర్న్డ్. ఆ డబ్బులు ఖర్చు పెట్టి సిస్టమ్ మార్చాలని చూస్తున్నా. ఐఎమ్ నాట్ అ బర్డన్ టు మై ఫ్యామిలీ. Either I choose some fucking reason. Your comrade deliberate designing of Tillancy. Have a good day. Bye bye.